ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. వాటిలో అనేక మంది ముష్కరులను తుదుముట్టించింది. వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ దాడుల్లో బహవాల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటి శాటిలైట్ చిత్రాలను మాక్సర్ టెక్నాలజీ తీసింది. భారత్ జరిపిన క్షిపణి దాడితో బహవాల్పూర్లోని మర్కజ్ సుభాన్ డోమ్ కూలిపోయింది. ఇక మురిద్కేలోని లష్కరే శిబిరం పూర్తిగా నేలమట్టమైనట్లుగా ఆ చిత్రాలలో ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు భారత్ ఈ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాక్ సైనిక స్థావరాలు, నివాసాలపైన దాడి చేయకుండా కేవలం ఉగ్ర శిబిరాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులలో 80 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు 4 సహాయకులు, సన్నిహితులు కూడా మరణించినట్టుగా తెలిసింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్కు ప్రతిచర్యగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉండడంతో భారత్ అలర్ట్ అయ్యింది. సరిహద్దు రాష్ట్రాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా పంజాబ్లో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేశారు. విమానాశ్రయాలను మూసివేసింది.